సెలబ్రిటీతో వర్క్ చేసేటప్పుడు కొత్తదనం ఉంటుంది. when you dream something you have to execute it, you have to get into the reality and that changes your life completely అండి. హాయ్ ఒక నార్మల్ అమ్మాయిని, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక తెలుగు అమ్మాయి అందరిలాగే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంది. కానీ ఆ తర్వాత తనకి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని గ్రహించి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఒక చిన్న రూమ్లో టైలర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది. అయితే 5 సంవత్సరాల తర్వాత ఆమె సంపాదించిన డబ్బుతో ఆమె డిజైన్ చేసిన బట్టల్ని ఒక షాప్ పెట్టి అమ్ముకుందాం అనుకుంది. కానీ రేపు షాప్ ఓపెనింగ్ అనగా ఈరోజు షాప్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి బట్టలతో సహా షాప్ అంతా తగలబడిపోయింది. ఇది ఫైర్ యాక్సిడెంట్ అయిపోయాక ఇంకో దిక్కుదోచలేదండి నాకు. 5 సంవత్సరాలు తను పడిన కష్టం ఒక్క రాత్రిలో అగ్గిపాలైపోయింది. అయితే ఎవరివిడ, ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏం చేస్తుంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ఫొటోస్ ఎలా తీసుకుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మనలో చాలా మంది ముగ్ధా ఆర్ట్ స్టూడియో అని చూసే ఉంటాం. బట్టల షాప్ అని తెలియక టెంపుల్ అనుకొని కన్ఫ్యూజ్ అయి ఉంటాం. అయితే ఈ ముగ్ధా కంపెనీ ఫౌండర్ ఎవరో తెలుసా? శశి వంగపల్లి గారు. ఈమె గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. శశి వంగపల్లి గారు అందరిలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. అలాగే క్యాంపస్లోనే ప్లేస్మెంట్ వచ్చింది. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నప్పటికీ ఆమె హ్యాపీగా లేదు. నా గోల్ ఇది కాదు, నాకు నచ్చిన ఫీల్డ్ ఇది కాదు అని రియలైజ్ అయ్యింది. ఇంకా వెంటనే చేస్తున్న జాబ్ వదిలేసి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంది. I don't want to do a routine job అండి. I don't want to become an engineer. అలా ఈమె 2012లో ఒక చిన్న గదిలో టైలర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. తను చేసే పనిని ఎంతగా ఇష్టపడిందంటే రాత్రి పగలు తిండి తెప్పల గురించి ఆలోచించకుండా నిరంతరం కష్టపడుతుండేది. క్లాత్ సెలెక్షన్ నుండి స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ వరకు అన్నీ తనే చూసుకునేది. అలా 5 సంవత్సరాలు ఎడతడుపు లేకుండా ఒక చిన్న గదిలో పని చేసిన తర్వాత తను సొంతగా డిజైన్ చేసిన బట్టలతో ఒక షాప్ పెట్టాలనుకుంది. కానీ ఆమె దగ్గర ఉన్న డబ్బు ఒక షాప్ పెట్టడానికి సరిపోదు. అందుకని లోన్ కోసం చాలా బ్యాంక్స్ చుట్టూ తిరిగింది. కానీ ఏ బ్యాంక్ తనకి లోన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? We were trying, running around all the banks, running around everything to set up my business to the next level. నేను షాప్ ఎలా పెట్టాలి అని బాధపడుతున్నప్పుడు ఆమెకు తెలిసిన ఒక అంకుల్ శశి వంగపల్లి గారికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతో షాప్ రెడీ చేసుకొని ఓపెనింగ్కి ఒక రోజు ఫిక్స్ చేసుకున్నారు. కానీ రేపు షాప్ ఓపెనింగ్ అనగా ముందు రోజు నైట్ వాచ్మెన్ నుండి ఆమెకి కాల్ వచ్చింది. అమ్మ, షాప్ కాలిపోతుంది, మీరు వెంటనే షాప్ దగ్గరికి రండి అని హడావిడిగా కంగారు పడుతూ వాచ్మెన్ శశి వంగపల్లి గారికి చెప్పారు. ఏమైందేమో అని ఆమె వాళ్ళ అమ్మతో కలిసి షాప్ దగ్గరికి వెళ్ళింది. షాప్ కాలిపోతుందంటే ఏదో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అనుకుంది. కానీ పెద్ద పెద్ద మంటలతో కనీసం నీళ్లతో ఆపడానికి కూడా వీలు లేకుండా ఉంది. అంత నిస్సహాయ పరిస్థితిలో ఆమె ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మని పట్టుకొని చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఒకవైపు వాళ్ళ అంకుల్ తన మీద పెట్టుకున్న నమ్మకం, ఇంకోవైపు 5 సంవత్సరాలు తను పడిన కష్టం ఒక్క ఫైర్ యాక్సిడెంట్తో కోల్పోయింది. ఇదంతా 2018 మార్చి 10న అర్ధరాత్రి దాదాపు 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో నుండి బయటకు రాకుండా బాధపడుతూ కూర్చుంది. తన బాధను చూడలేక వాళ్ళ అమ్మ దాచుకున్న డబ్బుని శశి వంగపల్లి గారికి ఇచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయి అని ధైర్యం చెప్పింది. ఎక్కడైతే కాలిపోతున్న తన కళని చూసి కన్నీరు పెట్టుకుందో అక్కడే మళ్ళీ తన బిజినెస్ని స్టార్ట్ చేసింది. కానీ ఈసారి చాలా యూనిక్గా ఎక్కడా ఎవరు చూడని ఒక గుడి లాంటి షాపింగ్ మాల్ని ఓపెన్ చేసి ముగ్ధా ఆర్ట్ స్టూడియో అని పేరు పెట్టింది. ఈ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ అప్పుడు చాలా జాగ్రత్తగా టైల్స్ నుండి సీలింగ్ వర్క్ వరకు ప్రతి ఒక్కటి సొంతగా తానే దగ్గరుండి డిజైన్ చేయించింది. పవర్ హౌస్ని చాలా సెక్యూర్గా ఇంకెప్పుడు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. నిజానికి శశి వంగపల్లి గారు తన షాప్ కాలిపోయినప్పుడు తను మొత్తం షట్ డౌన్ చేసేసి అన్నీ ఆపేసి అందరిలాగే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ భర్త పిల్లలతో మిగతా జీవితం గడపాలనుకుంది. కానీ తను నల్లగా ఉందని 49 మంది పెళ్లి చూపుల్లో తనను రిజెక్ట్ చేశారు. అప్పుడే తను డిసైడ్ చేసుకుంది, సక్సెస్ అవ్వకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఒక ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ అయ్యేంత వరకు ఒక గోల్ పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవ్వాలనుకుంది. ముగ్ధా ఆర్ట్ స్టూడియో అనేది తన కళ కోసం సిద్ధం చేసుకున్న ఒక ఆదాయ మార్గం మాత్రమే. బిజినెస్ చాలా యూనిక్గా ఉండటం వలన సక్సెస్ఫుల్గా రన్ అవుతూ పెద్ద పెద్ద సిటీస్లో ఎన్నో బ్రాంచెస్ లాంచ్ అవుతున్నాయి. కానీ ఇంకోవైపు తను డిజైన్ చేసిన బట్టల్ని సెలబ్రిటీకి వేయాలని ఎంతో తపన పడింది. ప్రతిరోజు సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళి అన్న ఒక్కసారి ఆ సెలబ్రిటీకి బట్టలు వేయండి అన్న అని బతిమలాడుకుంది. అప్పుడు ఎంతమందిని అడిగాను, అన్న ఒక్కసారి డ్రెస్ సెలబ్రిటీకి ఏరా అన్న, ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న అని ఎంతమందిని అడిగాను.
అలాంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు సమంత, రష్మిక, కాజల్ లాంటి సెలబ్రిటీస్కి కాస్ట్యూమ్ డిజైన్ చేసే స్థాయికి ఎదిగింది. ఇలా ఎంతోమంది సెలబ్రిటీస్ పర్సనల్గా ఆమె దగ్గర పర్సన్ టు పర్సన్ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేపిస్తున్నారు. వాట్ ఏ ఉమెన్ కదా. నిజంగా మన సంకల్పం గొప్పదైతే ప్రపంచం మొత్తం మనకి తోడవుతుంది. గొప్ప గొప్ప వాళ్ళంతా ఇలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్తోనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా వాటన్నిటిని అధిగమించి ఇలా విజయాలు సాధిస్తుంటారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. మీకు ఉన్న స్కిల్స్తో ప్రతిరోజు కన్సిస్టెంట్గా పనిచేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని శశివంగపల్లి గారి కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రెజెంట్ శశివంగపల్లి గారి బిజినెస్లలో టోటల్గా 3 బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అవి శశివంగపల్లి షాపింగ్ మాల్, విధాత్రి షాపింగ్ మాల్ అండ్ ముగ్ధా ఆర్ట్ స్టూడియో. వీటిలో మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీస్ వాళ్ళ అందం రెట్టింపు అయ్యేలా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్న శశివంగపల్లి గారిని ఆమె కొంచెం నల్లగా ఉందని 49 మంది పెళ్లి చూపుల్లో రిజెక్ట్ చేశారు. కానీ ఆమె సక్సెస్ అయ్యాక పెద్ద పెద్ద సంబంధాలే ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. ఫైనల్గా ఆమె ఒకటి పెళ్లి చేసుకొని ఇప్పుడు లైఫ్ని చాలా హ్యాపీగా, సెక్యూర్గా బ్రతుకుతుంది. సో మీరు కూడా ఈమెని ఆదర్శంగా తీసుకొని మీ జీవితంలో మీరు నేర్చుకున్న పాఠాలను, గుణపాఠాలను ఆయుధంగా చేసుకొని కోల్పోయిన విలువైన సమయం గురించి, డబ్బు గురించి, మనుషుల గురించి ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు కష్టపడండి. So everything happened for a good reason, and always remember, it makes you a better and a stronger person in your life. Every failure makes you a stronger person. It's not a failure. నాకైతే నిజంగా ఈమె కథ ఒక అద్భుతమైన పాఠం. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.